క్యూ యొక్క భార్య ఎల్, ఎం యొక్క తల్లి పి, ఎల్ యొక్క తండ్రి జే, హెచ్ యొక్క సోదరి ఎం, హెచ్ యొక్క భర్త జే అయినా ఎల్కి పిఏ మగును. ఓకేనా? హెచ్ యొక్క భర్త జే అయితే ఎల్కి పిఏ మగును అంట. ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు క్యూ యొక్క భర్త ఎవరు? ఎల్. క్యూ ఉన్నారండి. క్యూ యొక్క భర్త అంటే ఎల్ అంట. క్యూ యొక్క భార్య క్యూ యొక్క భార్య ఎల్. క్యూ యొక్క భార్య ఎల్ అయింది అనుకో, క్యూ ఏమవుతారు? హస్బెండ్ అవుతారు కదా. సింపుల్. రెండు జెండర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి క్యూ యొక్క భార్య ఎల్, సో క్యూ భర్త అవుతాడు. ఎం యొక్క తల్లి పి. ఎం యొక్క తల్లి పి అంట. ఇక్కడ ఎం ఉన్నారా? లేరు, పక్కన రాసుకో. ఎం యొక్క తల్లి పి. ఎల్ యొక్క తండ్రి జే. ఇప్పుడు ఎల్ ఉన్నాడు కదా, ఈ ఎల్ యొక్క తండ్రి అంటే ఎవరు? జే. ఎల్ యొక్క తండ్రి జే. నెక్స్ట్ హెచ్ యొక్క సోదరుడు ఎం. హెచ్ యొక్క సోదరుడు ఎం. ఇక్కడ హెచ్ ఎం ఉన్నాడు కదా, సో హెచ్ యొక్క సోదరుడు ఎం. నెక్స్ట్ హెచ్ యొక్క సోదరి ఎం. ఓకే, హెచ్ యొక్క సోదరి అంట ఎం. హెచ్ యొక్క సోదరి ఎం. హెచ్ యొక్క భర్త జే. హెచ్ యొక్క భర్త జే. ఇప్పుడు చూడండి, ఈ హెచ్ని ఇక్కడ కలుపుతున్నాడు అండి, ఈ దాన్ని ఇక్కడ కలుపుతున్నాడు. హెచ్ యొక్క భర్త జే అంట. అంటే హెచ్ యొక్క భర్త జే. హెచ్ యొక్క సోదరి ఎవరు? హెచ్ యొక్క సోదరి ఎం. ఓకేనా? ఎం యొక్క తల్లి ఎవరు? పి. చెప్పిండి, ఎం యొక్క తల్లి. ఎస్. ఇప్పుడు ఈ సపరేట్ ముక్కని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ హెచ్ యొక్క భర్త జే అయినా ఎల్కి పి ఏమగును? ఎల్కి పి. ఎల్ ఉన్నారు కదా, ఈ ఎల్కి పి ఏమవుతుంది? ఫస్ట్ సెకండ్ జనరేషన్ కాబట్టి, సో సిస్టర్స్ సన్ ఎవరికి? ఎల్కి పి ఏమగును అన్నాడు. ఎల్కి పి అంటే సిస్టర్స్ హస్బెండ్, మదర్స్ మదర్ అంటే ఇప్పుడు చూడండి, మదర్స్ సిస్టర్, సిస్టర్స్ సన్. మదర్స్ మదర్ అవ్వచ్చు. మదర్స్ మదర్ అంటే ఎల్ యొక్క మదర్ ఎవరు నాన్న? హెచ్. వీళ్ళిద్దరేంటిది? సోదరి మన్ను. వీళ్ళ యొక్క తల్లెవరు? పి. సో వాళ్ళ మదర్ అంటే అమ్మమ్మ. ఓకేనా? సో సి విల్ బి ద రైట్ ఆన్సర్.